నమస్తే అండి. ఈరోజైతే నేను వెరైటీ పరాటా అయితే చేశాను. ఎందుకంటే ఆలు పరాటా, మూలి పరాటా ఇవన్నీ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాం కదండీ. ఈరోజు నేను చేసింది ఉల్లిపాయ పరాటా అండి. ఏదైనా వెరైటీగా చేయాలనిపించిందండి. అందుకని చెప్పేసి ఇలాగ ఉల్లిపాయ పరాటా చేశాను. మిగిలిన పరాటాల్లాగా మనం ఉడికించుకోవడాలు ఇట్లాంటివి ఏం లేవండి. జస్ట్ మనం ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా కూరకి. సో, అలా కట్ చేసుకొని మనం రెడీగా చేసేసుకోవచ్చండి. దానికైతే ముందుగా మనం పిండి కలుపుకోవాలి కదా, దానికోసమని పిండి కలిపేసుకుంటున్నానండి. ఇది మనకి ఆలు పరాటా ఎలా చేస్తామో అంతే కన్సిస్టెన్సీతోని పిండి అయితే కలుపుకోవాలి. ఈ పరాటాలు తినడానికి చాలా బాగుంటాయండి. అంటే మనకి సైడ్ డిష్ ఇంకేం అవసరం లేదు. సింపుల్గా ఒక్కదాంతోని రైతా అంటే పెరుగు అవన్నీ పెట్టుకొని తినేయచ్చు అన్నట్టు. నేనైతే వారంలో 2-3 సార్లు అయితే చేస్తానండి. అందుకే వెరైటీ పరోటాలు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు చాలా సన్నంగా తరుక్కోవాలండి. అది ఎందులో వేస్ట్ చేస్తాం చూడండి, ఇట్లా కద్దుకస్ చేసినట్టు అట్లా చేస్తే వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతుందండి, అంత బాగా రాదు. అందుకని సన్నంగా కట్ చేసుకోవాలి. నేను అది కూడా ట్రై చేశాను, అందుకని చెప్తున్నాను. దీంట్లోకి ఉప్పు, కారం, లేదంటే పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా తరిగి వేసుకోవచ్చండి కారం బదులు. కానీ తినడానికి మాత్రం చాలా బాగుందండి. వెరైటీగా ఉందన్నట్టు, సింపుల్గా కూడా అయిపోతుంది కదా. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మనం మామూలుగా చెక్క, యాలకులు ఇలాంటివన్నీ పొడి చేసి వేసుకోవచ్చండి. లేదంటే మామూలు బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసానండి. దాంతోపాటు ఆయిల్ లైట్గా వేసుకున్నాను. కొత్తిమీర సన్నంగా తరుక్కొని వేసేసుకోవాలండి. అయితే ఇందులోకి లైట్గా మీకు కావాలంటే పప్పుల పొళ్ళు అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి కందిపొడి ఇవన్నీ ఉంటాయి కదా, లేదంటే లైట్గా డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు ఇందులోనన్నా వేసుకోవచ్చు, లేదంటే మనం అంతా రెడీ చేసిన తర్వాత ఆ పరాటా పైన అద్దుకొనన్నా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే మనకి రాలిపోతాయి అన్నట్టు, కాలుస్తాం కదా, అటు ఇటు తిప్పుతాం కదా, అప్పుడు మొత్తం కిందన పడిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఇందులోనే వేసేసానండి. ఇప్పుడు మనం పరాటా ఆలుకి ఎలా చేస్తామో అదే విధంగా చేసేసుకుంటాం. అయితే ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, ఇది మెత్తగా ఉండదు కదా, అందుకని చెప్పేసి లైట్గా ప్రెస్ చేసుకుంటే పరాటా బాగా వస్తుంది. అయితే దీనికి కొంచెం మందంగా ఉంటుందండి. ఆలు పరాటా అంత సన్నంగా అయితే మనం చేయలేము. ఈ డిఫరెంట్ వెరైటీ పరాటాలు అయితే నార్త్లో బాగా చేస్తారండి. అసలు చాలా బాగుంటాయి అన్నట్టు. అందులో సత్తు పరాటా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే మన పరాటా అనేది రెడీ అయిపోతుందండి. కొంచెం పిండి ఎక్కువే పడుతుందండి, ఇది చక్కీ ఆట కదా, సో అందుకని చెప్పి మనకు అంత స్మూత్గా జరగదు. అంటే మనం ఆశీర్వాద ఆట తర్వాత మిగిలిన ఆటాలు తీసుకొస్తాం కదా, అంత స్మూత్గా అయితే జరగదు. కొంచెం థిక్గా మందంగా ఉంటుంది ఇది. తర్వాత ఈ పైన ఉన్న పౌడర్ అంతా కూడా చిన్న క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ పెట్టి తుడిచేసుకుంటే ఎక్స్ట్రా పౌడర్ ఉంటుంది కదండి, అది మనకి పడిపోకుండా ఉంటుంది. లేకపోతే పెనమంతా కూడా పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా తుడిచేసుకోవాలి. తర్వాత ఇది కాల్చినప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దీనికి కాంబినేషన్ నెయ్యి కన్నా మనకి నూనె బాగుంటుందండి. అంటే ఒక్కొక్క దానికి కాంబినేషన్ ఒక్కొక్కటి సెట్ అవుతుంది కదా, సో అలా దీనికి నూనె వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. అయితే డ్రైగా అయితే మనం తినలేము, కొంచెం మరీ డ్రై అయిపోతుంది, మామూలుగా చక్కీ ఆట కదా, అందుకని చెప్పేసి మన ఉల్లి పరాటా అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కటి తింటే సరిపోతుందండి, మందంగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోకి మీరు కావాలంటే వాము ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు అన్నట్టు పైన స్ప్రింకిల్ చేసుకొని. ఇంకా దీని కాంబినేషన్ కింద మనం ఏ డ్రై కర్రీ తీసుకున్నా సరిపోతుంది, గ్రేవీ అన్నా సరిపోతుందండి. రోటీతో పాటు పెరుగు అయితే కంపల్సరీగా తీసుకుంటామండి, అందుకని చెప్పి ఒక పెరుగు అయితే తీసుకుంటున్నాను. చూసారు ఎంత పెద్దగా ఉందో, ఒక్క రోటీ అయితే మనకు సరిపోతుంది అన్నట్టు. ఇదేనండి ఈరోజు మా లంచ్ రెసిపీ, ఆనియన్ పరాటా. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను, చక్కగా కాలుతుందండి, సిమ్లో కాల్చుకున్నాం కాబట్టి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.